రైట్ గా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమంతో కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టిందన్నారు కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి. పేదలకు వైద్య విద్యను దూరం చేసి ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టేందుకు కూటమి ప్రభుత్వం పీపీపీ విధానాన్ని తెచ్చిందని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న పోరాటానికి ప్రజల మద్దతు లభించడంతో తట్టుకోలేక పోలీసులను ఉసిగొల్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎస్వి మోహన్ రెడ్డితో మా ఐ న్యూస్ ప్రతినిధి ధరణి కిషోర్ ఫేస్ టు ఫేస్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆ యొక్క పత్రాలను అమరావతికి వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపించేందుకు భారీ ఎత్తున కర్నూలులో ర్యాలీ చేపట్టేందుకు సంసిద్ధమయ్యారు. అయితే ఈ యొక్క ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించడంతో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. మనతో వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమం ఎలా జరిగింది, పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం ఎలా చూస్తారు? కోటి సంతకాల కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. ఎందుకంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మాకు మద్దతు తెలిపి వాళ్ళే పత్రాలు తీసుకొని వాళ్ళ సెల్ నెంబర్, పేరు, అడ్రస్ అన్నీ రాసి ఇవ్వడం జరిగింది. నిజంగా దేశ చరిత్రలో కోటి సంతకాలు ఇంత పకడ్బందీగా ఒక్కొక్కరికి ఒక్కొక్క పత్రం ద్వారా వాళ్ళ పూర్తి అడ్రస్తో సేకరించడం అనేది భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం అనుకుంటున్నాం, ఇంత డెడికేటెడ్గా. దాన్ని ఈరోజు మా జిల్లాలో దాదాపుగా 4,03,000 దాటినాయి. అవన్నీ కూడా ఒక భారీ ర్యాలీతో ఇక్కడ నుంచి రాజుగారి సెంటర్ పోయి అక్కడి నుంచి వెహికల్ను కేంద్ర కార్యాలయానికి పంపించడం జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల నుంచి సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఇందులో పాల్గొంటూ ఉన్నారు. అదే ఎమ్మెల్యేలు, మేయర్లు, చైర్మన్లు అందరూ. ఈరోజు వాళ్ళే కాకుండా ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను, పోలీసులు ప్రభుత్వానికి దీన్ని చూస్తే ఎందుకు భయపడుతున్నారు? మేము శాంతియుతంగా ర్యాలీ చేసి కోటి సంతకాలను సాగనంపుతుంటే మీకెందుకు గుండెల్లో రైలు పరిగెడుతూ ఉన్నాయి? పోలీసులను అడ్డం పెట్టుకొని ఎందుకు పర్మిషన్లు ఇవ్వకుండా ఉన్నారు? అంటే ప్రజా వ్యతిరేకతను, ప్రజల అభిప్రాయాన్ని మీరు తీసుకోవడానికి భయపడుతున్నారా? అదే చెప్పండి. అదే మేము భయపడుతున్నాము, మీరు ర్యాలీ చేయొద్దు, మీకు ముక్కుతాము, మేము భయపడుతున్నాము, ర్యాలీ చేద్దామని అడుక్కోండి జగన్మోహన్ రెడ్డిని. ఆయన ర్యాలీ అనుకుంటాడు. చేతగాక పోలీసులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాలంటే ఎన్ని రోజులు చేద్దాం అనుకుంటున్నారు? సెకండ్ని పెట్టుకునేట్టు అడ్డం పెట్టుకొని చేయడం. అయితే ఈ యొక్క పీపీపీ విధానాన్ని ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా సమర్థిస్తూ ఒక ప్రకటన చేస్తున్న నేపథ్యంలో ఈ యొక్క అంశాన్ని రాష్ట్రంలో వైసీపీ వ్యతిరేకించడాన్ని ఎలా చూడాలి? పీపీపీ విధానంలో ఏముంటుంది? గవర్నమెంట్ మహా అంటే ల్యాండ్ ఇస్తుంది, నువ్వే పర్మిషన్లు తెచ్చుకోవాలి, ప్రైవేట్ వాళ్ళే బిల్డింగులు కట్టుకోవాలి, ప్రైవేట్ వాళ్ళే స్టాఫ్ని పెట్టుకోవాలి, ఎక్విప్మెంట్ ఇదంతా ప్రైవేట్ వాళ్ళే చేయాలి. అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ల్యాండ్ కొనింది, తర్వాత దాంట్లో బిల్డింగులు ఒక 70-80% చాలా వరకు పూర్తయినాయి, 7 కంప్లీట్ అయినాయి. తర్వాత దానికి అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కంప్లీట్గా పెట్టినారు. ఈరోజు మీరు పీపీపీ విధానంలో దోచిపెడతాము, మా బినామీలకు ఇచ్చుకుంటాము అంటే ప్రజలు అన్యాయం కారా? ఈరోజు పీపీపీ విధానంలో మీరు ఇచ్చినారంటే డొనేషన్లు విచ్చలవిడిగా డొనేషన్లు వసూలు చేస్తారు ప్రైవేట్ వాళ్ళు. తర్వాత ఫీజులు విచ్చలవిడిగా ఉంటాయి. టీచింగ్ హాస్పిటల్స్ పోతే వాళ్ళతో సర్వీసులకు డబ్బులు వసూలు చేస్తారు, ఓపీకి డబ్బులు వసూలు చేస్తారు, ఆపరేషన్లకు డబ్బులు వసూలు చేస్తారు, ఏవైనా ఇన్వెస్టిగేషన్స్ ఉంటే దానిలోకి డబ్బులు వసూలు చేస్తారు. మళ్ళా బోధన ఆసుపత్రులకు సంబంధించి ప్రభుత్వం స్పష్టంగా చెప్తోంది, ఎలాంటి భారం ప్రజల మీద, విద్యార్థుల మీద మోపబోము అని చెప్తోంది. వైసీపీ ఓన్లీ రాజకీయ మనుగడ కోసమే ఈ యొక్క ఆరోపణ చేస్తుందని ప్రభుత్వం చెప్తోంది. దీన్ని ఎలా చూస్తారు మీరు? మీ యొక్క వివరణ ఎలా ఉంటుంది? అంటే ఒక్క ప్రశ్న సూటిగా సమాధానం చెప్పానండి. 2,70,000 కోట్లు ఇప్పటికి అప్పు చేసినారు. మీరు మా సంపద సృష్టిస్తామంటున్నారు. అమరావతికి 1,00,000 కోట్ల పైన ఖర్చు పెడతామంటున్నారు. 12 మెడికల్ కాలేజీలకు కలిపి 5,000 కోట్లు పెట్టడానికి మీ దగ్గర గతి లేదా? 12 మెడికల్ కాలేజీలు రన్ చేసేటువంటి శక్తి లేదా? మెయింటైన్ చేసే గతి లేదా? మీరు 12 మెడికల్ కాలేజీలు అడ్మినిస్ట్రేషన్ చేయలేని మీ అసమర్థులైతే మీ రాష్ట్రాన్ని ఏ రకంగా పాలిస్తారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు కావచ్చు, పరిపాలన కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏ రకంగా ముందరు తీసుకుపోతారు? ఆఫ్టర్ ఆల్ 12 కాలేజీలు చేయలేని వాళ్ళు సిగ్గుండి మాట్లాడుతున్నారా?
ఒకటి ధైర్యంగా చెప్పగలుగుతారా? పీపీపీ విధానంలో ఇచ్చేటువంటి మెడికల్ కాలేజీలకు డొనేషన్లు తీసుకోము. ఏదైతే టీచింగ్ హాస్పిటల్స్ ఉన్నాయో దానిలో ప్రజలతో ఒక్క రూపాయి వసూలు చేయం. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్ ఏ రకంగా జరుగుతున్నాయో ఆ రకంగా నడిపిస్తామని అగ్రిమెంట్లో మీరు వాళ్ళతో అగ్రిమెంట్లో రాపించగలుగుతారా? ఇవన్నీ ఇప్పుడు మాటలు చెప్తారు, తర్వాత దోపిడీ స్టార్ట్ చేస్తారు. మీరు ఈ రోజుకు కూడా ఆరోగ్యశ్రీకి 3,000 చిల్లర కోట్లు కట్టలేక వాళ్ళు సర్వీసెస్ ఆఫ్ చేసే ప్రైవేట్ హాస్పిటల్స్ బ్యాంకుల చుట్టూ దేహి అని అడుక్కుంటున్నారు. బ్యాంకులలో మీ మీద నమ్మకం పోయి మేము ఇయ్యమంటున్నారు. ఈరోజు ఆరోగ్యశ్రీ సేవలన్నీ ఆగిపోయినాయి. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి మీరు రాజకీయాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మీ మీద దీన్నంతా కూడా మీ ప్లాన్ అంతా దాదాపు 8,000 నుండి 10,000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆస్తులను లోకేష్ గారు వాళ్ళ టీము అందరు దోచుకోవడానికి పంచుకోవడమే ఈ కార్యక్రమం. ఇది పూర్తి స్థాయిలో కూడా కోటి సంతకాల కార్యక్రమం చూసి ప్రభుత్వం భయపడుతోంది. అందుకే పోలీసులను అడ్డుపెట్టుకుని కార్యక్రమాన్ని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో కూడా ప్రజల యొక్క అభిప్రాయాలనే మేము కోటి సంతకాల రూపంలో ముందుకు తీసుకెళ్తున్నామని చెప్పి ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ బాబుతో ధరణి కిషోర్, ఐ న్యూస్, కర్నూలు నుంచి. అప్డేట్స్ కంటిన్యూ అయితే షార్ట్ బ్రేక్ తర్వాత స్టే విత్ us.